ఈ దినము మనము డీల్ చేసే టాపిక్ అబ్రహాం అండ్ హిస్ ఫ్యామిలీ. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము జీవితంలోని డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మనము క్యారెక్టర్స్ యొక్క పోర్ట్రేయల్ లేకపోతే వారి చరిత్రను కొంత మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ, అనగా దోస్ వార్ అసోసియేటెడ్ విత్ అబ్రహాం, వారు ఎలా అబ్రహాముతో ఉన్నారు, ఆ తర్వాత ఎలా వారు విడిపోయారు లేకపోతే ముగించబడ్డారు, ఈ వాటితో పాటుగా అబ్రహాము జీవిత ముగింపును కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని తలస్తున్నాను. సో కమింగ్ టు ది 16th chapter, of course we already dealt 16, 17 and 18 chapters, 19 also, but so life portrayals కాబట్టి 16th chapter లో మనకు ఇంట్రడ్యూస్ చేయబడ్డ ఒక క్యారెక్టర్ హాగర్. సో అప్పటి వరకు అబ్రహాము జీవితంలో లేని లేకపోతే కనిపించని ఒక క్యారెక్టర్ హాగరు. ఆ హాగరు కూడా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అబ్రహాం ఓన్ వైఫ్, అబ్రహాం యొక్క సొంత భార్య. ఆ 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆమెకు ఐగుప్తీయురాలైన ఒక దాసి ఉండెను అంటూ నా దాసితో పొమ్ము అని అబ్రహాముకు తానే ఆఫర్ చేస్తుంది. సో ఇట్ వాస్ ప్యూర్లీ ఎ ప్లాన్ ఆఫ్ షారా. దాని వెనక దేవుని ప్రణాళిక కానీ దేవుని ఉద్దేశం కానీ లేకపోతే అబ్రహాం యొక్క కోరిక కానీ మనకు కనిపించదు. అండ్ ఆ హాగరు అబ్రహాము జీవితంలో ప్రవేశించే సమయానికి అబ్రహాం వయసు 85. ఈ ఏజెస్ ఒక్కసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అబ్రహాం వయసు 85. సో ఇష్మాయేలు జన్మించే సమయానికి అబ్రహాము వయసు 86, 85 and 86. సో వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా మరి హాగర్ ద్వారా బిడ్డలు కలగగలిగిన లేకపోతే బిడ్డలు పొందగలిగిన స్థితిగతులు, శారీరక స్థితిగతులు అబ్రహాము జీవితంలో ఉన్నాయి అని మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే he was 85 when Hagar conceives a babe. సో ఇక్కడ ఈ హాగరు ఇష్మాయేలు వీరి జీవితాన్ని మనం గమనిస్తే, ఎప్పుడైతే హాగరు గర్భవతి అవుతుందో ఇమీడియట్ గా యజమానురాలు ఆమెకు కొంత హీనంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గర్భవతి అయింది కాబట్టి. తద్వారా షారాయిని ఆమె అవమానకరంగా చూడడం, ఎగతాళిగా చూడడం, అది షారా భరించలేకపోవడం, ఇమీడియట్ గా ఆ షారా ఆమెను హింసించడం, తద్వారా ఆమె అరణ్యానికి పారిపోతుంది. సో ఆ పారిపోయిన సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇట్లా నా యజమానురాలు నన్ను బాధపరిచింది, అందుకే నేను వెళ్తున్నా అంటే, నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అనే ఆ మాటలు 16వ అధ్యాయంలో మనకు కనబడతాయి. సో ఎందుకు హాగరును దేవుడు వెనక్కి పొమ్మన్నాడంటే, హాగరు గర్భములో పెరుగుతున్నది అబ్రహాం యొక్క సీడ్. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన పుత్రుడు షారాయ్ ద్వారా జన్మించడానికి దేవుని ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా హాగరులో ఉన్నటువంటి ఆ సంతానం లేకపోతే ఆ విత్తనం అనేది మరి అబ్రహాము నుంచి కలిగింది. కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ 12వ అధ్యాయంలో ఇచ్చిన ఆ వాగ్దానం, నీ ద్వారా అనేక జనాంగములు దీవించబడతాయి అని ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి ఆ హాగర్ను తిరిగి వెనక్కి వెళ్ళమని చెప్పారు. ఒకవేళ ఆ సమయంలో హాగర్ అలాగే వెళ్ళిపోయింటే ఆమె అబ్రహాము కుటుంబములో తన కుమారుని కని ఉండేది కాదు. మరి పుట్టినవాడు ఇస్మాయిల్ సంతానంగా పిలువబడి ఉండేవాడు కాదు. ఆ సంతానము ఒక సపరేట్ రేస్ గా, అనగా గుర్తింపు లేని ఒక జనాంగముగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అది హాగరు వెనక్కి రావడానికి
కలిగిన కారణం అది వెనక్కి రావడం అనేది దేవుని ప్రణాళిక. హాగరు అబ్రాహాము జీవితంలో ప్రవేశించడం అనేది దేవుని ప్రణాళిక కాదు, అది శారా యొక్క ఆలోచన, అది అబ్రహాం యొక్క ఆలోచన కూడా కాదు. కానీ శారా మాట విన్నాడు తను. మరి తిరిగి వెనక్కి పంపించడం అనేది అది తప్పనిసరిగా దేవుని ప్రణాళిక. ఎందుకంటే అబ్రహాము సీడ్ హాగరులో ఉంది కాబట్టి దేవుడి వాగ్దానం నెరవేర్చబడటానికి ఆమెను వెనక్కి పంపించడం అనేది జరుగుతుంది. అలాగే అబ్రహాం కూడా 17వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాం కూడా ప్రార్థన చేస్తాడు. ఇస్మాయిలు పుట్టిన తర్వాత 17వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతని ఆస్వాదించి అతనికి సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని చెప్పాను. సో అబ్రహాం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తూ నా నిబంధన మాత్రం ఇస్సాకుతోనే, నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యూ విల్ హ్యావ్ ఎ బేబ్. ఇస్సాకు శారా గర్భంలోంచి జన్మిస్తాడు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఉంటాడు. బట్ స్టిల్ ఇస్మాయిల్ కూడా నీ సంతానం కాబట్టి ఇస్మాయిల్ కూడా గొప్ప జనాన్ని చేస్తాను, అతడు 12 మంది రాజులను కంటాడు, అతన్ని ఆశీర్వదిస్తాను అంటూ మరి ఆ దేవుడు ఇద్దరి గురించి స్పష్టంగా తెలియచేస్తాడు. ఇస్మాయిల్ ఆశీర్వదిస్తాను, బట్ ఇస్సాకు అనగా శారై ద్వారా కలగబోయే ఆ సంతానము మరి వాగ్దాన సంతానముగా ఏర్పాటు చేయబడుతుంది. సో ఈ సమయంలో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఇస్మాయిల్ కానీ ఇస్సాకును కానీ కలిగిన ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఇస్మాయిల్ జన్మించే సమయానికి అబ్రహాము సున్నతి పొంది ఉండలేదు. ఆ 18వ అధ్యాయంలోనే 25, 26, 27 వర్షాల్లో గమనిస్తే అబ్రాము ఇస్మాయిల్ ఇద్దరు కూడా ఒకే దినమందు సున్నతి పొందుతారు. అనగా ఇస్మాయిలు అనే ఆ వ్యక్తి అబ్రహాము సున్నతి పొందక ముందు పుట్టినవాడు. సున్నతి దేనికి సాదృశ్యం అంటే అబ్రహాము ఒక ఆ తర్వాతి తరముల వారికి నిబంధన గుర్తు అది. కాబట్టి ఆ నిబంధన కన్ఫర్మేషన్ కాకముందే ఇస్మాయిల్ పుడతాడు. కాబట్టి మరి ఇస్సాకుతో చేయబడే ఆ నిబంధనకు ఇస్మాయిల్ వారసుడు కాదు, ఎందుకంటే అంతకు ముందే జన్మించాడు కాబట్టి. వేరాజ్ ఇస్సాకు ఎప్పుడు పుట్టాడంటే సున్నతి తర్వాత పుడతాడు. సున్నతి తర్వాత ఆ ఇస్సాకు పుడతాడు. ఆ తర్వాత వీరిద్దరి గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19, 21 వచనాలు మనము చదివినట్లయితే, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకును సముద్రని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందెను. ఎప్పుడు? 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. అలాగే 18వ అధ్యాయంలో నీకు శారా గర్భవతి అవుతున్నప్పుడు నేను ముసలిదానను, శరీరము ఉడిగిన దానను, నా యజమాని కూడా ముసలివాడు అంటుంది. సో ఇస్మాయిల్ జన్మించే సమయానికి 85 సంవత్సరాలు 86 సంవత్సరాలు కాబట్టి ఆ సమయంలో అబ్రహామునకు ఆ శరీర సంబంధమైన శక్తి సామర్థ్యాలు కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. వేరస్
ఇస్సాకు జన్మించే సమయానికి మరి నిండు ఆ ముదుసలి వయసులోకి వచ్చేస్తారు. ఇద్దరు కూడా ఒకరు 90 సంవత్సరాలు, ఒకరు 100 సంవత్సరాల వయసు వస్తుంది. కాబట్టి మరి రోమా పత్రికలో పౌలు అంటాడు, ఆత్మ వలన బలము నొందెను అనగా he has received the power of the spirit to conceive a babe. ఇంకొక మాటలో చెప్పాలంటే గలతి 4:22-23 వచనాలు, దాసి వలన ఒకడును స్వతంత్రాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామును కలిగిరని వ్రాయబడినది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను. అంటే 85 సంవత్సరాల వయసులో అబ్రాహాము హాగరు ద్వారా ఒక కుమారుడికి జన్మనిచ్చాడంటే పాలు ఏమంటే శరీర ప్రకారముగా జన్మించెను అనగా ఆ వయసులో దేవుడు అనుగ్రహించిన ఆ శరీర సంబంధమైన శక్తి శరీరానుసారముగా జన్మించెను, శరీరం వలన జన్మించెను అంటూ, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. సో ఇద్దరి జననాన్ని గురించి ఆ డిఫరెన్స్ పాల్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇష్మాయేలు శరీర సంబంధమైన శక్తిని బట్టి, అబ్రాహాము యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ని బట్టి, ఫిజికల్ కెపాసిటీని బట్టి, ఫిజికల్ పాసిబిలిటీని బట్టి ఇష్మాయేలు జన్మించాడు. వేరే ఇస్సాకు జన్మించే సమయానికి అబ్రహాము ఆ శక్తి సామర్థ్యాలు కోల్పోయాడు, ఆత్మ బలాన్ని పొందాడు. అందుకే గలతి 4:29 వచనంలో శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏలాగు హింస పెట్టునో ఇప్పుడునో అలాగే జరుగుతున్నది. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసించను. మనకు తెలుసు ఆ ఇస్సాకు పుట్టిన తర్వాత 21వ అధ్యాయంలో ఇస్సాకును పరిహసించడం, ఇస్మాయిలు హింసించడం మనకు కనబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని తెలియచేస్తూ పౌలు స్పష్టంగా అంటాడు, శరీరం వలన పుట్టినవాడు ఆత్మ వలన పుట్టిన వాడిని హింసించాడు. అంటే స్పష్టంగా ఈ ఇద్దరి యొక్క జననానికి ఆ డిఫరెన్సెస్ మనం గమనిస్తే, మొదటి డిఫరెన్స్, ఇష్మాయేలు సున్నతి సంస్కారము అనుగ్రహించబడక ముందు పుట్టాడు. అనగా ఆ వాగ్దానం అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం కన్ఫర్మేషన్ కాకముందే ఇష్మాయేలు పుట్టాడు. కాబట్టి వాగ్దానానికి వారసుడు కాదు. సో ఆల్సో అబ్రహాము ఇష్మాయేలుకు జన్మనిచ్చే సమయానికి 86 సంవత్సరాలు. కాబట్టి హీ హ్యాస్ సర్టన్ ఫిజికల్ కెపాసిటీ. కాబట్టి శరీర మూలముగా జన్మించాడు అని పౌలు అంటాడు. వేరస్ ఇస్సాకు జన్మించే సమయానికి he lost his physical ability. కాబట్టి God has given him a spirit to conceive a babe in their old age. కాబట్టి ఇస్సాకు ఆత్మ మూలముగా జన్మించిన వాడు కాబట్టి అతడు ఆ వాగ్దాన సంతానముగా మరి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇస్సాకు అనేవాడు అబ్రహాము యొక్క లేకపోతే శారా యొక్క భౌతిక శక్తి సామర్థ్యాల ద్వారా పుట్టినవాడు కాదు. ఇస్సాకు దేవుడు ఆ సమయంలో అనుగ్రహించిన శక్తి సామర్థ్యాల బట్టి పుట్టినవాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన ఆ దేవుడే ఆ బిడ్డ జన్మకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించాడు అని మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఇష్మాయేల్ యొక్క భవిష్యత్తు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇష్మాయేల్ జన్మించే సమయానికి 86 సంవత్సరాలు. అలాగే ఇస్సాకు జన్మించే సమయానికి 100 సంవత్సరాలు. సో ఈ 100 సంవత్సరాలుగా ఇస్సాకు జన్మించే సమయానికి ఇష్మాయేలు వయసు 14 సంవత్సరాలు. ఓకే, 21వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురాలైన హాగరు కన్న కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని వెళ్ళగొట్టుమని అంటుంది.
కాబట్టి అబ్రహామునకు ఇస్సాకు జన్మించే సమయానికి ఇస్మాయిల్ వయస్సు 14 ఏళ్ళు. శారా పాలు మాన్పించే సమయానికి అనగా 1 సంవత్సరం కావచ్చు, లేకపోతే మరి ఆ కాలంలో 2 సంవత్సరాలు కావచ్చు. ఎందుకంటే ఏకైక కుమారుడు శారాకి జన్మించాడు కాబట్టి ఇక మరలా సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ కాలం ఒకవేళ 2 సంవత్సరాలు పాలు ఇచ్చింది అని భావించిన ఆ సమయానికి అబ్రహాము వయసు 102, ఇస్మాయిల్ వయసు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఈ వయసు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను ఈ ఆర్డర్ తెలియచేస్తున్నా. 85 సంవత్సరంలో హాగర్ కన్సీవ్ అవుతుంది. 86లో అనగా అబ్రహాం యొక్క 86లో ఇస్మాయిల్ జన్మిస్తాడు. 99 సంవత్సరాల వయసులో శారా కన్సీవ్ అవుతుంది. 100 సంవత్సరాల వయసులో శారా ఇస్సాకును కంటుంది. 101 లేకపోతే 102 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి మరి శారా కుమారుడికి విందు చేస్తే అక్కడ ఇస్మాయిలు మరి 15 సంవత్సరాల బాలుడు మరి 1-2 సంవత్సరాలు కలిగిన ఇస్సాకును ఎగతాళి చేయడం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ తిరిగి మరలా ఇదే సమస్య. శారా మరలా అబ్రహాం మీద సనుగొనడం. మరి మా అబ్రహాము మనసులో బాధపడతాడు, ఎందుకంటే నువ్వే నాకు ఇచ్చావు ఈ స్త్రీని, నేను అడగలేదు. సో హాగరు నా జీవితంలో ప్రవేశించడానికి నా శరీర సంబంధమైన కోరిక కానీ లేకపోతే ఆలోచన కానీ కాదు. నువ్వే నాకు ఇచ్చావు, ఒక బిడ్డకు జన్మనిచ్చింది, మరలా ఆ బిడ్డను నువ్వు పంపించి వేశావు, పంపించాలని ప్రయత్నం చేశావు, దేవుడు తిరిగి పంపించాడు. ఇప్పుడు మరలా ఆ బిడ్డ గురించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే ఆ దాసిని వెళ్ళగొట్టుమంటాడు. ఆ రాత్రి వేళ అబ్రహాం బాధపడుతుంటే దేవుడు స్వయంగా దర్శనమిచ్చి నువ్వు నీ భార్యన శారా మాట విని హాగర్ని పంపించి వేసే. మరి అప్పుడు వెనక్కి పంపించిన దేవుడు, అనగా హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళమని దేవుడు హాగరు జన్మనిచ్చిన తర్వాత ఆ 15 సంవత్సరాల ఆ పసిబాలుని వెంట తీసుకున్నప్పుడు అప్పుడు వెళ్ళిపోమని చెప్తాడు దేవుడే స్వయంగా, పంపించి వేయమంటాడు. దానికి కారణం ఏంటంటే హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె వెళ్ళిపోయింటే ఆ పుట్టిన ఇస్మాయేలు అబ్రహాము సంతానం అయినప్పటికీ ఆమె బయట ఎక్కడో ఐగుప్తులో జన్మనిచ్చేది. ఆ తర్వాత ఐగుప్తీయుడిగా పెరిగి ఉండేవాడు. కానీ ఇప్పుడు అబ్రహాము ఇంట్లో జన్మ జరిగింది, అబ్రహాము సున్నతి చేశాడు, అబ్రహాము కుమారుడుగా 14-15 సంవత్సరాలు పెరిగాడు. కాబట్టి అబ్రహాము సంతానముగా అతనికి ఆ పేరు కానీ లేకపోతే ఇందాక నేను చెప్పాను అబ్రహాం ప్రార్థన చేస్తాడు కదా ఇస్మాయిల్ కూడా దీవించమని, ఆ దీవెన చొప్పున ఇస్మాయిల్ నుంచి 12 మంది రాజులు వస్తారు అనే ఆ దీవెన నెరవేర్చబట్టానికి ఇస్మాయిల్ను అనే హాగర్ని వెనక్కి పంపించడం. ఆ జన్మించిన తర్వాత ఈ 14 సంవత్సరాల తర్వాత ఈ సపరేషన్ ఎందుకు కలిగిందంటే వారిద్దరి మధ్య క్లాషెస్ రాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయినాయి. దానివల్ల అనవసరమైన హెడ్ఏక్ ఎవరికి వస్తుంటే అబ్రహాములకు వస్తుంది. తద్వారా ఇస్మాయిలు ఇస్సాకు మధ్య ఒక విధమైన విభేదాలు, ఆ 2 జాతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది దేవుని సంకల్పం కాదు, ఎందుకంటే దేవుడు అబ్రహాము సంతానాన్ని దీవిస్తానన్నాడు కాబట్టి ఆ దీవెనలో ఇస్మాయిలు కూడా ఉన్నాడు కాబట్టి ఇస్మాయిలు కూడా దీవించబడాలి కాబట్టి వేరుగా పంపించబడటానికి దేవుడు అక్కడ ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత 21వ అధ్యాయంలో 9 నుంచి 21 వాక్య భాగంలో ఆ హాగరు పంపించి వేయడం, హాగరు తన కుమారుని తీసుకుని వెళ్ళడం, అక్కడ ఆ కుమారుడు దాహంతో చచ్చిపోతుంటే ఆ ఎడారిలో ఆ చిన్నవాడిని ఒక పొదచాట ఉంచేసి దూరంగా ఉండి ఎలుగెత్తి దుఃఖిస్తూ ఉంటుంది. అక్కడ చిన్నవాడు అనే మాట పదే పదే కనిపిస్తుంది చాలాసార్లు. ఒకసారి నేను చదువుతాను చూడండి, 16వ వచనం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరు పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము,
ఈ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తుకుని వాని చేయి పట్టుకొను, నీ చేత పట్టుకొనము, వారిని గొప్ప జనముగా చేసేదని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చిన్నవాడు అని చెప్పబడ్డ ఈ ఇస్మాయిల్ వయసు ఎంత తెలుసండి? 15 సంవత్సరాలు. సో 15 సంవత్సరాల చిన్నవాడిని, బిడ్డను చిన్నవాడు అని చెప్పిన దాన్ని బట్టి చాలా మంది ఏమన్నారంటే ఒత్తిళ్లలో ఉన్నవాడు అని భావిస్తుంటారు. సో అబ్రహాము ఆ పిల్లవాడిని పంపించినప్పటికీ ఇస్మాయిల్ వయసు 15 సంవత్సరాలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇస్మాయిల్ను ఆ పొద దగ్గర ఆ బిడ్డని అక్కడ పెట్టి దూరంగా వెళ్తే ఇస్మాయిల్ మొరను నేను విన్నాను అంటాడు. అనగా ఇస్మాయిల్ ప్రార్థన చేశాడు, అక్కడ హాగరు ప్రార్థన చేసింది. అందుకే ఆ చిన్నవాని మొరను నేను విన్నాను. ఆ చిన్నవాడు అనే ఆ భావన రావడానికి గల కారణం బహుశా హాగరికి మరొక సంతానం లేదు, అట్ ద సేమ్ టైం ఉన్నది ఏకైక కుమారుడు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన మనం పెట్ నేమ్స్ పెట్టుకుంటాం కదా, చిన్న పెద్ద అని అట్లా పెట్ నేమ్స్ పెట్టుకుంటాం కదా, ఆ రీతిగా ఒకవేళ ఆ విధంగా భావించడానికి అవకాశం ఉంది కాబట్టి హాగరు ఆ బిడ్డను తీసుకుని పోవడం. 21వ వచనంలో 21 ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది అని మనము గమనించవచ్చు. సో ఇస్మాయిల్ జీవితం అక్కడితో కొనసాగుతున్నప్పటికీ అక్కడక్కడ ఇస్మాయిల్ కనిపిస్తాడు. ఆ రెఫరెన్సెస్ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఆదికాండము 28వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు మనం గమనిస్తే యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకులకు ఇష్టురాండ్లు కారని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఏశావు ఇష్మాయేలు యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరిన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను. సో ఏశావు మ్యారేజ్ టైంలో మరలా ఇక్కడ ఇస్మాయిలు మనకు కనబడతాడు. ఆ ఇస్మాయిల్ యొక్క ఆ కుమార్తెను మరి ఏశావు వివాహము చేసుకున్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ఇద్దరి గురించి, అనగా మనం ఇస్సాకు లైఫ్ లోకి ఇంకా రాలేదు, ఆ ఇద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్మాయిలు సున్నతికి ముందు, అనగా దేవుని ఆ వాగ్దానము ఆ నిబంధన నెరవేర్చబడక ముందు, వాగ్దానము ఏర్పాటు చేయబడక ముందు జన్మించిన వాడు. అలాగే ఇస్మాయిల్ జన్మించే సమయానికి అబ్రహాం వయసు 85 సంవత్సరాలు 86 సంవత్సరాలు. కాబట్టి ఆయన శరీరం మూలముగా జన్మించిన వాడు అని ఆ విషయాన్ని తెలియచేయబడుతుంది. వేరాజ్ ఇస్సాకు మరి షారా అబ్రహాములు ఇద్దరు బలము ఉడిగిపోయి వృద్ధులైపోయి వృద్ధాపంలో ఉన్న సమయంలో దేవుడు తన ఆత్మ శక్తిని అనుగ్రహించి he revives their strength so that they may give birth to a new baby. దేవుని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దాన సంతానము వారు పొందటానికి, లేకపోతే ఆ వాగ్దాన సంతానానికి జన్మనివ్వటానికి దేవుడు తగిన శక్తిని అనుగ్రహించాడు అని చెప్పక తప్పదు. ఆ శక్తి అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కాలంలో 25వ అధ్యాయంలో అబ్రహాం మరొక ఆమెను చేసుకొని ఆమె ద్వారా మరికొంతమంది 6 బిడ్డలను కంటాడు. అది తర్వాత మీకు తెలియచేస్తాను. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ఇస్మాయిల్ అండ్ హాగర్. ఆ తర్వాత అక్కడక్కడ కొటేషన్స్ లో వీరు కనబడతారు తప్ప వీరి లైఫ్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు అంతగా బైబిల్లో కనిపించదు. సో దిస్ గివ్స్ ఏ ఫుల్ స్టాప్ టు ది స్టోరీ ఆఫ్ హాగర్ అండ్ ఇస్మాయిల్. So now coming to the life of Isaac, Sarah, Isaac, వీళ్ళిద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయంలో దేవుడు దర్శనమిచ్చి ఆమె ద్వారా మరి ఒక కుమారుని కనడం. ఆ కుమారుడు కనే సమయానికి అబ్రహాం వయస్సు దాదాపు 100 సంవత్సరాలు ఉంటుంది.
ఆ 100 సంవత్సరాల తర్వాత సమయంలో ఇస్సాకు జన్మించడం కానీ, ఆ జన్మించిన తర్వాత అబ్రాహాము విందు చేయడం కానీ, ఆ విందు చేసిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత 22వ అధ్యాయంలో ఇస్సాకు మనకు బహిర్గతంగా కనిపిస్తాడు. ఆ 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రామా అని పిలువగా ఆయన చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి వెళ్తాడు. సో ఈ వాక్య భాగాన్ని కొద్దిగా మనము పరిశీలన చేస్తే ఇక్కడ వాడబడిన మాట అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత అనగా హాగరు ఇష్మాయేలు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహామునకు మిగిలింది ఎవరంటే శరీరము ఉడిగిన షారాయి, ఆ ముదుసలి వయసులో జన్మించినటువంటి ఇస్సాకు. సో ఆ ఇస్సాకు గురించి ఇక్కడ ఏమంటే నీకు ఒక్కగానొక్క కుమారుడు, అదే రీతిగా నీవు ప్రేమించిన అనగా ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు కాబట్టి అబ్రహాముకు ఉన్నది ఇస్సాకు మాత్రమే. ఆ ఇస్సాకు మాత్రమే కాబట్టి ఇస్సాకును అధికంగా ప్రేమిస్తున్నాడు. ఆ ఇస్సాకును నీ ఒక్క కొడుకు నీవు ప్రేమించిన వాడిని నాకు నేను చూపించు దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక పర్వతం మీద బల్యర్పణ గావించాలి అని చెప్పడం అనేది మనకు కనబడుతుంది. సో ఇక్కడ వాడిన ఒక పదం ఏంటంటే పరిశోధించను అనే మాట వాడబడింది. పరిశోధించను అంటే ఇన్వెస్టిగేషన్. సో గ్రీకు భాషలో శోధన, పరిశోధన అనే ఈ మాటలకు పైరస్మోస్ అనే గ్రీక్ పదము సేమ్ వర్డ్ వాజ్ యూజ్డ్. టెంప్టేషన్ ఆర్ టెస్టింగ్ ఈ రెండింటికి మీనింగ్ వేరే ఉన్నప్పటికీ ఒకే పదాన్ని వాడారు కాబట్టి కాంటెక్స్ట్ ని బట్టి ఆ పదాల యొక్క భావాన్ని మనము అర్థం చేసుకోవాలి. అనగా టెస్ట్ కి టెంప్టేషన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే టెంప్టేషన్ అంటే ఇట్ హ్యాస్ ఎ నెగటివ్ కానోటేషన్. మన ఇంట్లో పని మనిషి పనిచేస్తుంటుంది. సో ఆమె ఊడుస్తున్నప్పుడు అక్కడ ఒక బంగారు రింగు కనపడుతుంది. సో ఆ రింగు కనపడినప్పుడు ఆ పని మనిషిలో ఒక శోధన కలుగుతుంది, దాన్ని తీసుకుందాం ఎవరు చూడడం లేదు కదా అని. ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నా. మనకు చాలా మంది ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఉంటారు, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. కానీ ఒక శోధన కలుగుతుంది, ఎవరు లేరు కదా, పడవేసుకున్నారు ఒక రింగ్, కానీ టెంప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ టెస్ట్ అంటే ఎలా కాదు. మన చాలా మంది టీచర్స్ కాబట్టి టీచర్స్ తెలుస్తుంది. బిడ్డలకు పరీక్షలు పెడతారు, టెస్ట్ పెడతారు. ఆ టెస్టులు పెట్టిన తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ ని టీచర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు టీచర్ ప్రధానంగా దేని కొరకు వెతుకుతుందంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా తప్పు జరిగిందా, ఎక్కడైనా పొరపాటు రాశారా, ఆ తప్పులకు బట్టి మార్కులు తగ్గించాలి కాబట్టి తప్పుల కోసం టీచర్ ఎక్కువగా చూస్తారు. అతను ఎంత బాగా రాసినప్పటికీ కూడా మార్కులు కోత వేయాలంటే కంపల్సరిగా టీచర్ వాంట్స్ సర్టన్ మిస్టేక్స్. కాబట్టి ఆ టెస్ట్ లో టీచర్ చేసే దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ టు ఫైండ్ అవుట్ ఎనీ ఫాల్ట్స్, ఎనీ మిస్టేక్స్ ఇన్ దట్ పేపర్. కాబట్టి అబ్రహాముని ఇక్కడ దేవుడు ఇన్వెస్టిగేట్ చేశాడు, పరిశోధించను అనగా బిఫోర్ ఫైనలైజింగ్ హిస్ ప్రామిస్. దిస్ వాజ్ ది ఫైనల్ ఎపిసోడ్. అబ్రహాము జీవితంలో అనేక అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఫైనలైజేషన్, ఫైనల్ కన్ఫర్మేషన్ దేవుడు ఇవ్వక ముందు whether he is perfect or not, అనగా పర్ఫెక్ట్ టు బి రిసీవ్ ప్రామిస్ అనే ఆ విషయంలో ఇన్వెస్టిగేట్ చేశాడు అని మనం భావించాం. అందుకే ఇక్కడ గ్రీక్ లో పదము ఒకటైనప్పటికీ కూడా ఇక్కడ ట్రాన్స్లేటర్స్ ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును
పరిశోధించెను అనే మాట అక్కడ వాడబడింది. సో ఆ పరిశోధనలో భాగంగా దేవుడు ఏం చెప్తాంటే, నీవు ప్రేమించిన వాడు అండ్ యువర్ ఓన్లీ సన్, ఆయన తీసుకుని వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించు పర్వతం మీద అతని బల్యర్పణ దహన బలిగా అర్పించాలి అంటాడు. నేను చూపించు పర్వతం. సో న్యాచురల్ గా మోరియా దేశంలోని ఆ మోరియా పర్వతం మీద అనగా అక్కడ దెర్ వాజ్ రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్. మోరియా దేశంలో దెర్ వర్ రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్. వన్ ఆఫ్ ది మౌంటైన్స్ ఆ మోరియా పర్వతం మీద మరి అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్తాడు. సో ఈ మోరియా పర్వతం యొక్క సిగ్నిఫికెన్స్ ఒకసారి మనము ఆ లేటర్ స్టేజ్ లో మనం గమనించాల్సి వస్తే, 2 క్రానికల్ 3:1 చూడండి. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు రాజు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాకు కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ద టెంపుల్, సొలొమోను నిర్మించిన ఆ దేవాలయము ఎక్కడ నిర్మించబడిందంటే ఆ మోరియా పర్వతం మీద. ఏ పర్వతం మీద అయితే ఆ అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళాడో అదే పర్వతం మీద ఆ తర్వాత కాలంలో యెరూషలేము దేవాలయం నిర్మించబడింది. ఆ తర్వాత పర్వతం పేరు మరుగైంది, యెరూషలేము దేవాలయము అనే ఆ పేరు సార్థకమైపోయింది. కాబట్టి లేటర్ స్టేజ్ లో ద టెంపుల్ వాజ్ బిల్డ్ ఆన్ ది సేమ్ మౌంటైన్ ఆర్ సేమ్ మౌంటైన్ రేంజెస్. అక్కడ మరి దేవాలయం నిర్మించబడి చాలా మంది థియాలజియన్స్ ఈ ఐజాక్ యొక్క సాక్రిఫైస్ ని జీసస్ యొక్క సాక్రిఫైస్ ఆన్ ది కాల్వరీ దీన్ని కంపేర్ చేస్తూ కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సో మోరియా పర్వతానికి అబ్రహాము ఎందుకు తన కుమారుని తీసుకుని వెళ్ళాడంటే అక్కడ దేవునికి బల్యర్పణ గావించడానికి తీసుకుని వెళ్ళాడు. సో ఆల్సో మరి కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఆ కల్వరి శిఖరాన్ని ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు, యెరూషలేములో ఉన్న ఆ శిఖరం మీదకి ఎందుకు వెళ్ళాడంటే ఆయన కూడా లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా తాను బల్యర్పణ గావించబడటానికి వెళ్ళాడు. ఇది మొదటి పోలిక. రెండవ పోలిక, ఆ మోరియా పర్వతము మోరియా దేశము వెలుపల ఉంది. అదే రీతిగా యేసు ప్రభువారు సిలువ వేయబడిన ఆ కల్వరి యెరూషలేము వెలుపల ఉంది, యెరూషలేము పట్టణపు వెలుపల ఉంది. మూడవది, ఇస్సాకును తీసుకుని అబ్రహాము దాదాపు 3 దినముల ప్రయాణమంత దూరం వెళ్తాడు మోరియా దేశానికి. ఈ ట్రావెల్స్ ఫర్ 3 days. అది 22వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు ఆ అధ్యాయం చదివితే నేను చెప్పినవన్నీ కూడా మీకు జ్ఞాపకం వస్తాయి. వారు 3 దినాలు ప్రయాణం అవుతారు. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా 3 days హీ వాజ్ ఇన్ ది గ్రేవ్. ఆయన సమాధిలో ఉండి 3వ దినమున ఆయన లేచి వస్తాడు. ఇంకొక పోలిక ఏంటంటే ఆ బల్యర్పణ సమయంలో అబ్రహాం ఏం చేశాడంటే కట్టెలు చీల్చి ఆ కట్టెల మోపు కట్టుకొని గాడిద మీద ఎక్కించుకొని ఆ పర్వతం వరకు వచ్చిన తర్వాత ఆ పర్వత అడుగు భాగమున పనివారిని గాడిదలను అక్కడ ఉంచి ఆ కట్టెల మోపు ఇస్సాకు భుజం మీద పెడతాడు. భుజం మీద పెట్టినప్పుడు ఆ కట్టెల మోపు ఇస్సాకు మోస్తాడు, అబ్రహాం ఏమో నిప్పును మోసుకుంటూ వెళ్తాడు. అనగా ఏ దహన బలి పీఠం మీద అయితే ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకు బలి అర్పించబడాలో మరి ఆ కట్టెలు ఇస్సాకు తానే స్వయంగా మోసాడు. అదే రీతిగా ఏ శిలువం రాని మీద అయితే యేసుప్రభు వారు వ్రేలాడులో ఆ శిలువను యేసుప్రభు వారు స్వయంగా మోసుకుంటూ వెళ్తాడు. అలాగే దహన బలి పీఠం కట్టిన తర్వాత ఆ కట్టెలు పేర్చిన తర్వాత
ఇస్సాకు బంధించబడి ఆ కట్టెల మీద పరుండబెడతాడు. అదే రీతిగా యేసు ప్రభువారు కూడా శిలువ మీద మేకుల చేత బంధించబడి ఆ శిలువ మ్రాను మీద తాను వేలాడడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ఆ ఇస్సాకు జీవితంలో ఇస్సాకును బల్యర్పణ గావించడానికి తీసుకుని వెళ్ళింది ఎవరంటే స్వంతగా ఇస్సాకు తండ్రి అబ్రహాము తీసుకెళ్తాడు. సో ఆల్సో యేసు ప్రభువారు శిలువలో ప్రాణత్యాగం చేయడానికి గల కారణం తండ్రి చిత్తము. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు అనగా ఇట్ వాస్ ఫాదర్స్ విల్. కాబట్టి అక్కడ కూడా ఒక పోలిక కనబడుతుంది. అలాగే ఒక డిఫరెన్స్, ఫండమెంటలీ ఫైనల్ డిఫరెన్స్ అంటే ఐజాక్ హ్యాడ్ అన్ ఆల్టర్నేటివ్ ఆన్ ది మౌంట్, whereas Jesus is an alternative. ఇస్సాకు బదులుగా అక్కడ గొర్రె కనిపించింది. whereas యేసు ప్రభు మరి మనకు బదులుగా ఆయన గొర్రె పిల్లగా అర్పించబడ్డాడు. ఆయనే గొర్రె అయ్యాడు. కాబట్టి ఈ పోలికలన్నీ తెలియచేస్తూ చాలా మంది ఏమంటారంటే ఐజాక్ సాక్రిఫైస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ప్రోటోటైప్. యేసు ప్రభు వారు చేయబోయే ఆ కార్యానికి అది ముంగుర్తుగా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఒక స్టడీ అనగా ఒక రెలవెన్స్ ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో అబ్రహాము విశ్వాసం అక్కడ పరీక్ష చేయబడింది. ఆ విశ్వాసంలో పరీక్ష చేయబడ్డప్పుడు అబ్రహాము విజయం సాధిస్తాడు. విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాముకున్న ఏకైక సంతానము, అబ్రహాము అతిగా ప్రేమించిన, వేర్ దెర్ వాజ్ నో అదర్ ఆల్టర్నేటివ్, వేర్ దెర్ వాజ్ నో అదర్ సన్, హి వాజ్ ద ఓన్లీ బిలవడ్ సన్. అనగా తన యావత్తును అర్పించడానికి సిద్ధపరచబడ్డాడు. కాబట్టి దేవుడు అబ్రహామును దీవించడానికి ముందుకు వస్తాడు. ఒకసారి 15వ వచనం చూద్దాం, 22:15. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుకవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవినిగా స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నాతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చునని దూత చెబుతుంది. కాబట్టి ఫైనల్ గా అబ్రహాం యొక్క టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్షలో హి హాస్ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్. దేవుడు తనకు ఆ వృద్ధాప్యంలో అనుగ్రహించిన దేవుని శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా కలిగించబడిన ఆ కుమారుణ్ణి తిరిగి అర్పించడానికి, హి వాజ్ ద ఓన్లీ బిలవడ్ సన్, నీ ఒక్కనాడు కుమారుడు, నీవు ప్రేమించిన కుమారుడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇక్కడ మనము ఎగ్జామిన్ చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే రక్షణ అనేది విశ్వాసము ద్వారా కృపచేతనే కలుగుతుంది. సో అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకంటే he has expressed his faith by offering everything what he had. ఆయన కలిగిన సమస్తాన్ని అర్పించడానికి అబ్రహాం సిద్ధపడ్డాడు. మరి మన సమర్పణ ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించాలి. నేను చర్చ్లో 3 విషయాలు చెప్తుంటాను. గాడ్ హ్యాస్ గివెన్ us 3 T's. ఒకటేమో గాడ్ హ్యాస్ గివెన్ us ద టైం, రెండవది టాలెంట్స్, మూడవది ట్రెజర్స్. సో విశ్వాసము మన వ్యక్తీకరణలో అబ్రహాం ఏ రీతిగా సమస్తాన్ని సమర్పించాడో మరి ఆ వారసులుగా మనము ఏమి సమర్పిస్తున్నాం, ఎలా సమర్పిస్తున్నాం, ఒక చిన్న సెల్ఫ్ స్టడీ చేసుకుందాం. సో టైం. సో అబ్రహాము తన సమస్తాన్ని ఇచ్చాడు.
మరి దేవునికి ఇచ్చిన ఇవ్వవలసిన ఆ సమయంలో ఎంత సమయాన్ని మనము దేవునికి ఇస్తున్నాం? కేవలం ఆదివారం నాడు 1 గంట 2 గంటలు మాత్రమే గడపగలుగుతున్నామా? లేకపోతే అనుదినము దైవ ధ్యానములు గడుపుతున్నామా? గాడ్ హెస్ గివెన్ us ద టైం. కొంతమంది తల్లి గర్భంలోంచి బయటికి రాకముందే కళ్ళు మూస్తున్నారు. కొంతమంది బాల్య వయసులోనే, కొంతమంది యవ్వన దశలోనే. కానీ దేవుడు మనకి చాలా మందికి అనగా 50 సంవత్సరాలు ఇచ్చాడు, 60 సంవత్సరాలు ఇచ్చాడు, 70 సంవత్సరాలు ఇచ్చాడు, 80 సంవత్సరాలు ఇచ్చాడు. ఇంకా కొంతమంది 85 పైన సంవత్సరాల పైన ఉన్నారు. గాడ్ హెస్ గివెన్ us a lot of time, in which how much time we are giving to God in return. కనీసం దశమ భాగం మనం లెక్క వేసుకున్నా కానీ ఎంత సమయాన్ని ఒక రోజులో దేవుని కొరకు మనం ఇవ్వాలో ఒకసారి మనం ఆలోచించాలి. సో వీ హ్యావ్ సో మెనీ ఎక్స్క్యూజెస్. ఒక వర్షం పడితే గుడికి రాలేం, ఎండలు ఎక్కువైతే గుడికి రాలేం, చలి ఎక్కువైతే గుడికి రాలేం, అలసిపోతే గుడికి రాలేం. దేవుని సన్నిధి, దేవుని ఆలయం అనేది ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ ఫర్ అస్. ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ అన్ ఆప్షనల్, కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. ఎందుకంటే ట్రెడిషనల్ గా సండే గుడికి పోవాలి కాబట్టి పోతున్నాం వస్తున్నాం. కానీ మరి వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వి నీడ్ టు అనగా సంఘానికి ఆలయానికి వెళ్ళడం అనేది వి నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్, equip ourselves so that we may be acceptable in his kingdom. That is the reason why we are going to the temple. ఆయన రాజ్యంలో ఆయన చేత మనము మరి అనుమతించబడే రీతిగా, స్వాగతించబడే రీతిగా ఎక్విప్ కావాలి, ఎడ్యుకేట్ కావాలి, సిద్ధపరచబడాలి. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రైనింగ్ సెంటర్ ఫర్ అస్. సో ఎక్విపింగ్ ప్లేస్ అది. వధువుగా సిద్ధపరచబడాలి. ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన వాక్యము చేత ఆయన వధువును సిద్ధపరిచాడు, ఉదక స్నానం జరిగించాడు అంటాడు. వాక్యము చేత ఉదక స్నానం అనగా దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము జరిగించబడి పవిత్రురాలైన కన్యకగా క్రీస్తు ఎదుట మనము నిలబెట్టబడాలి. సో హౌ మచ్ టైం వీఆర్ గివింగ్? దేవుడిచ్చిన మన ఆయుష్ కాలంలో ఎంత సమయాన్ని ఆయనకు మనము ఇవ్వగలుగుతున్నాం ఒకసారి మనం ఆలోచించాం. అలాగే మన లాకి 3:10లో నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి అంటూ ఆయన ఏమంటే, దీని చేసి మీరు నన్ను శోధించినడల. సో చాలా మంది దాదాపు 60 to 70% ఆఫ్ ది క్రిస్టియన్స్ ఫాలోయింగ్ అననీయ సపర్య. అననీయ సపీరా లాగా దశమ భాగాలు దొంగతనం చేయడం, దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పోవడం. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి ఒరిగేదేం లేదండి. మనం ఇస్తే దేవుణ్ణి గొప్ప చేయలేం. మాసిరమని భక్తుడు చెప్పిన మాట నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆయన ఎప్పుడు అంటాడు ఏమంటే, దేవునికి ఇచ్చి దేవుణ్ణి మనం గొప్ప చేయలేం, కానీ దేవునికి ఇచ్చడం ద్వారా దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం. ఇట్ ఇస్ నాట్ హౌ మచ్ వీఆర్ గివింగ్, విత్ వాట్ హార్ట్ వీఆర్ గివింగ్. కాబట్టి చాలా మంది ఆస్తులు సమకూర్చుకోవడంలో వారికి ఉన్న ఆసక్తి, ఆ ఆస్తిని అనుగ్రహించిన దేవుని పట్ల ఫెయిత్ఫుల్నెస్, ఆ సిన్సియరిటీ చూపించాలి అన్న విషయంలో చాలా మంది వెనకబడి ఉన్నారు. డెఫినెట్ గా మరి నాకు కలిగిన అనుభవాల బట్టి గత కాలంలో ఈ 25 సంవత్సరాల పాస్టరల్ లైఫ్ లో ఓన్లీ ఒక 50% లేకపోతే 40% పీపుల్ ఆర్ ఫెయిత్ఫుల్ అంటు గాడ్ బై గివింగ్ దే టైట్స్. మిగతా వాళ్ళందరూ కూడా మరి వారు ఆ విషయంలో నమ్మకస్తులుగా లేరు అని మాత్రం తప్పనిసరిగా చెప్పక తప్పదు. ఎందుకంటే నా 25 years ఆఫ్ పాస్టరల్ మినిస్ట్రీలో. అలాగే టాలెంట్స్, గాడ్ హెస్ గివెన్ us సర్టన్ టాలెంట్స్. టాలెంట్ అనగానే పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం కాదండి. మన సోషల్ పొజిషన్ ఇస్ ఎ టాలెంట్, మన ప్రాపర్టీస్ ఆర్ ఎ టాలెంట్, అలాగే మన సోషల్ ఐడెంటిటీ ఇస్ ఎ టాలెంట్, మన విజ్డమ్ ఇస్ ఎ టాలెంట్. సో ఎంతో మందికి లేని టాలెంట్స్. కొన్ని కుటుంబాలు నేను చూస్తుంటాను, పెద్ద కుమారుడు ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటారు. ఒక డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు పనికిమాలి అనగా చదువు సంధి లేకుండా వాడు పోరంబోకు అవుతాడు. 3 ఒకే తల్లికి పుట్టినవాడు, ఒకే ఇంట్లో పెరిగిన వాడు, ఒకే ఎన్విరాన్మెంట్, ఒకే స్కూలు, ఒకే టీచరు, ఒకే స్థితిగతులు.
కానీ ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, మరొకడు ఏమీ చదువు లేని వాడుగా తయారవుతాడు. తల్లి లోపం కాదు, తండ్రి లోపం కాదు, వారి పెంపకం కాదు, వారిచ్చిన పోషణ కాదు. సో గాడ్ హ్యాస్ ఎ డెఫినెట్ పర్పస్ అండ్ ప్లాన్ అండ్ he has extended certain wisdom to you and to me. ఈనాడు మా కుటుంబాల్లో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నా సర్వస్త టాలెంట్స్ ఏమేమి తెచ్చాడో అవన్నీ దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఈ వయసులో నేను ఎందుకు తపన పొందుతున్నా అంటే ఎక్కడైనా స్వార్థం అనేది నా మనసులో కలుగుతుందని భయం నాకు. సో అవర్ టాలెంట్స్, అవర్ టైమ్ అండ్ అవర్ ట్రెజర్స్, so we need to be faithful unto God in all these three aspects in our life. అప్పుడు ఆ విశ్వాసము అబ్రహాము చూపిన విశ్వాసమును పోలి ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షణ పొందే అవకాశము ఉంటుంది. సో ఫైనల్లీ అబ్రహాము జీవిత కొనసాగింపు మనము గమనిస్తే 23వ అధ్యాయంలో శారాయ్ చనిపోతుంది. 23వ అధ్యాయం ప్రారంభంలోనే శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. శారా కనాను దేశమందున హెబ్రోన్లో కిరియతర్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తం అంగలార్చాడు. ఆ తర్వాత 3వ వచనంలో హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడనగా హేతు కుమారులు, అయ్యా నీవు మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టకు మాలో తన శ్మశాన భూమిని ఈయనొల్లని వాడు ఎవడు లేడని అబ్రాహాముకు ఉత్తరం ఇచ్చాడు. సో ఇక్కడ అబ్రాహాము తన భార్యను పాతిపెట్టడానికి బరియల్ గ్రౌండ్ గురించి ఒక చాప్టర్, కంప్లీట్ గా చాప్టర్ ని అలాట్ చేశారు. 23వ అధ్యాయం అంతా కూడా శారాయి మరణము, ఆమె యొక్క ఫ్యూనరల్ విషయం గురించే రాయబడింది. సో దెర్ వాజ్ ఎ బార్గెనింగ్. అబ్రహాము అక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి హేతు కుమారులతో బార్గెనింగ్ అవుతుంది. వాళ్ళేమో ఉచితంగా తీసుకోమంటారు. అబ్రహామేమో నాకు ఉచితంగా వద్దు, నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటానంటాడు. ఆఖరికి దాదాపు 400 తులముల వెండి చేసి ఇచ్చి అబ్రాహాము అక్కడ బరియల్ గ్రౌండ్ ని కొంటాడు. ఎవరి దగ్గర కొంటాడు, ఎందుకు కొంటాడు అంటే 2 కారణాలు. ఒకటి, కనాను అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పటికీ ఆ కనాను దేశాన్ని ఇంకా స్వతంత్రించుకోలేదు. ఆ కనాను దేశం ఎప్పుడు స్వతంత్రించబడుతుందంటే మోషే కాలంలో ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత. ఎందుకో గత కాలంలో నేను చెప్పాను 15వ అధ్యాయంలో దేవుడు 450 సంవత్సరాలు వారు ఐగుప్తులో పరవాసిగా వెళ్తారు, ఆ తర్వాతనే వస్తారు. ఎందుకంటే అమోరీల అక్రమము ఇంకా కంప్లీట్ కాలేదు అంటూ దేవుడు ఆపుతాడు. సో కాబట్టి ఆ సమయానికి దేవుడు కనాను అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పటికీ ఆ భూమి అబ్రాహామునకు ఇవ్వబడలేదు. ఇట్ వాస్ స్టిల్ అండర్ ది పొజిషన్ ఆఫ్ కానానైట్స్. కాబట్టి ఆ కనాను కుమారులైనటువంటి హేతు దగ్గర వారు కొంటారు. ఈ హేతు ఎవరు అంటే ఒకసారి 10వ అధ్యాయంలో నోవహు కుమారుల అనుభవాన్ని ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను మొదలగు వారిని కన్నాడు. అనగా హేతు ఎవరంటే కనాను కుమారుడు. కనాను ఎవరంటే నోవహు చేత శపించబడిన 3వ కుమారుడైన హాము కుమారుడు. సో హాము సంతానం అంతా కనాను ఆక్రమించుకొని ఉంటారు. కాబట్టి ఆ కనాన్లో ఉన్నటువంటి ఆ కనాను కుమారుడు హేతు, ఆ హేతు ఆ వంశావళిలో నుంచి ఆ స్థలాన్ని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ హేతు గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అడిషనల్ గా కావాల్సి వస్తే 26వ అధ్యాయం 34వ వచనంలో
ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బెరియా కుమార్తెగు యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెగు బాషమతును పెళ్లి చేసుకును. వీరు ఇస్సాకునకు రిబ్కాకును మనోవేదన కలగచేసిరి. అలాగే 27వ అధ్యాయం 46 చూడండి. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనను. 28వ వచనంలో, అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను పెళ్లి చేసుకొనకూడదు. సో ఏశావు ఇస్మాయేలు కుమార్తెను పెళ్లి చేసుకొనక ముందు మొదటిగా ఇద్దరు కనానీ కుమార్తెలను పెళ్లి చేసుకుంటాడు. వారెవరంటే ఈ హేతు సంతానం. అందుకే అబ్రహాము తన దాసుడైన దాసుని ఎలియాజర్ను ఇస్సాకునకు వధువును తేడానికి పంపించినప్పుడు, ఈ కనాను కుమార్తెలు ఎవరొద్దు బాబు అంటాడు. నా స్వజనం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ ఇస్సాకునకు వధువు తేవాలి, ఈ కనాను కుమార్తెలు ఎవరు వద్దు అంటాడు. సో కనానీయులతో వియ్యమందడం అనేది దేవుని ఉద్దేశానికి విరుద్ధమైంది కాబట్టి మరి అక్కడ ఆ కనానీయుల దగ్గర ఆ స్వాస్థ్యాన్ని కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఆమెను పాతి పెట్టడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత 25వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. 24 తర్వాత మనం ధ్యానం చేద్దాం. 25వ అధ్యాయంలో అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్సాను, ముగ్దాను, మిజ్యాను, ఇక్స్పాదు, షూహవు అను వారిని అనగా 6 ఆమె కంటుంది. ఇక్కడ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశం కానీ లేకపోతే ఆలోచన కలిగించే ఒక అంశం కానీ ఏంటంటే, శారా చనిపోయే సమయానికి శారా వయసు 127. శారాయి కన్నా అబ్రాం 10 ఏళ్ళు పెద్ద, అనగా 137 ఇయర్స్ అబ్రాం ఎప్పుడు శారా చనిపోయే సమయానికి. ఆ తర్వాత ఇస్సాకునకు పెళ్లి చేస్తాడు 24వ అధ్యాయం. ఆ తర్వాత ఆ పెళ్లికి బహుశా ఒక 4-5 సంవత్సరాలు టైం పట్టి ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వెంటనే పెళ్లి చేయరు కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు, అట్లీస్ట్ 137 + 4 3 years చేసుకున్నా కానీ 140. సో అబ్రాహాము దాదాపు 140 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని మరలా 6 కంటాడు. ఎలా సాధ్యం? ఇస్సాకును కనటానికే అతనికి శక్తి లేదు. 100 years వయసులోనే అతడు ఆత్మ మూలముగా ఇస్సాకునకు జన్మనిస్తాడు. అనగా దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి జన్మనిస్తాడు. సో కానీ ఆ తర్వాత 40 years 40 సంవత్సరాలకి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమె ద్వారా 6 పుట్టడం, ఆ తర్వాత అనేక జనాంగములు అక్కడి నుంచి వస్తాయి. అనేక జనాంగములు వారి ద్వారా పుడతారు. అబ్రహాంలో వచ్చి పుట్టిన జనాంగాలు గమనిస్తే ఇస్రాయేలు ఉన్నారు, ఇస్మాయేలు ఉన్నారు, ఏషావును బట్టి ఎదోమీలు వస్తారు, అమాలేకులను బట్టి అమాలేకులు వస్తారు, కెనజీలు వస్తారు, అదే రీతిగా మిజ్జానీలు వస్తారు, అశ్షూరీయులు వస్తారు, లెతుషీలు వస్తారు, లియుమీలు వస్తారు, మోయాబీలు, అమ్మోనీలు లోతు కుమార్తెల ద్వారా వస్తారు. ఈ జనాంగాలన్నీ కూడా అబ్రహాములో నుంచి వస్తారు. లేకపోతే లోతు ద్వారా 2 జనాంగాలు వస్తాయి. సో దేవుడు మరి ఆ సమయంలో దాదాపు 140 సంవత్సరాల ఆ కాలంలో దేవుడు మరలా అబ్రహాము ద్వారా మరి జనాంగాన్ని లేకపోతే సంతానాన్ని ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, దేవుని ఆశీర్వాదం. ఒక్కసారి 17వ అధ్యాయం 4-5 వచనాలు. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిన కనుక నీ పేరు అబ్రాహాము అని అనబడదు. అలాగే 20వ వచనం చూడండి.
ఇస్మాయిల్ గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతను ఆశ్రయించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతని విస్తరింపచేసేది, అతని 12 మంది రాజులు కనును, అతను గొప్ప జనముగా చేతును. అయితే వచ్చు సంవత్సరం నాకు ఈ కాలం ముందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని చెప్పాను. సో అబ్రాహామును పేరును మార్చినప్పుడు, అబ్రాహాము పేరును అబ్రహాముగా మార్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ పేరు ఇక మీదట అబ్రాహాము కాదు, ఎందుకంటే నీవు అనేక జనాంగములకు తండ్రి అవుతావు. సో అనేక జనాంగములు అన్నప్పుడు డెఫినెట్ గా దెర్ షుడ్ బి అనదర్ రేస్ అండ్ సో మెనీ రేసెస్ బిసైడ్స్ ఇజ్రాయిలైట్స్. ఇస్రాయేలు కాకుండా మరి కొన్ని జాతులు రావాలి అబ్రహాంలో నుంచి. కాబట్టి గాడ్ మైట్ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ టు అబ్రహాం సో దట్ హీ మే గివ్ బర్త్ టు సమ్ మోర్ రేసెస్. కెతురా ద్వారా మరికొన్ని జాతులు రావడానికి దేవుడు ఆయనకు శక్తిని అనుగ్రహించి ఉంటాడు అని భావించడానికి మరి ఆస్కారం ఉంది. సో ఇంతటితో మరి ఆ తర్వాత కాలంలో అబ్రహాము చనిపోతాడు. చనిపోయినప్పుడు మనం గమనిస్తే ఆ చనిపోయిన అబ్రహామును పాతి పెట్టడానికి 25:8 నుంచి చదువుతారు. అబ్రాహాము నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే అతను మంచి ముసలితనం ప్రాణం విడిచి మృతి పొంది తన పితల యొద్దకు చేర్చబడను. హిత్తీయుడైన సోహర్ కుమారుడుగా ఎఫ్రోను పొలమందలి మక్ఫేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకు ఇస్మాయిలు అతన్ని పాతి పెట్టిరి. ఎవరెవరు పాతి పెట్టారండి? ఇస్మాయిలు ఇస్సాకు ఇద్దరు కలిసి పాతి పెట్టారు. కానీ ఆ పాతి పెట్టడానికి ముందుగానే అబ్రహాము బ్రతికి ఉండగానే ఈ కెతురా ద్వారా పుట్టిన మిగతా 6 సంతానాల్ని బహుమతులు ఇచ్చి వారిని పంపివేస్తాడు. ఆ 3, 4, 5 వచనాల్లో ఆ విషయం స్పష్టంగా ఉంది. ఇస్సాకునకు స్వాస్థ్యాన్ని ఇచ్చి, ప్రాపర్టీని ఇచ్చి, మిగతా 6 కుమారులను కెతురా ద్వారా పుట్టిన 6 కుమారులకు బహుమతులు ఇచ్చి వారిని దూరంగా పంపివేస్తారు. ఆ దూరంగా పంపివేయబడ్డ 6లో ఒకరు మిద్యాను. ఆ మిద్యాను ద్వారా మిద్యానీయులు వచ్చారు. ఆ మిద్యానీయులు ఎక్కడ మరలా మనకు తారసపడతారంటే, మోషే ఐగుప్తులోంచి పారిపోయి మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు అతని మామ ఇత్రో మిద్యానీయుడు, మోషే చేసుకున్న భార్య సిప్పోరా మిద్యానీయురాలు. సో అక్కడ మిద్యానీయులు మరలా మనకు కనిపిస్తారు. సో దిస్ ఇస్ ది end of the story of Abraham, Sarah, Hagar and Ishmael. And next week Isaac story ni manamu deal cheddam.